హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పొన్నగంటి కూర ఫ్రై చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పొన్నగంటి కూర మనకు కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పొన్నగంటి కూరలో మనకు విటమిన్ ఏ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది. స్పెట్స్ పెట్టుకునే వాళ్ళు వారంలో 2 రోజులైనా పొన్నగంటి కూరని తింటే మన కళ్ళకున్న సైట్ అనేది తగ్గుతుంది. ఇంకా చాలా హెల్దీ కూడా. చాలా సింపుల్గా ఈ ఫ్రైని మనం చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పొన్నగంటి కూర ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో దంచిన 6 వెల్లుల్లి రెప్పలు, 1 ఎండుమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత అందులో 5 కట్టలు పొన్నగంటి కూరను 3-4 సార్లు బాగా కడిగి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆకుకూరతో పాటు పెసరపప్పు కూడా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ పొన్నగంటి కూరను మగ్గనివ్వాలి. పొన్నగంటి కూర ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత పెసరపప్పు ఇంకా పొన్నగంటి కూర బాగా వేగిపోతాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఈ ఆకుకూరలోకి కూరల్లో వేసుకునే కారం అయితేనే టేస్ట్ బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా పొన్నగంటి కూర ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రైను రైస్లో కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే పొన్నగంటి కూర ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.